మొత్తంగా ఇప్పుడు జగదీష్ అన్న నీది కూడా తగ్గించండి, ఎందుకంటే కొంచెం అధ్యక్షుడు కాబట్టి వాయిదాల పద్ధతిలో నేను కూడా కొంచెం ఎక్కువనే మాట్లాడినా. చాలా వరకు కొంచెం చాలా ఆకలి కూడా లేదుగా. మిత్రులు కలం యోధులు కూడా మనందరం కూడా ఉద్యమంలో పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి దాంట్లో చాలామంది 50% ఉన్నారు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. చాలా సీరియస్గా నడుస్తుంది కాబట్టి ఒక చిన్న కథ ఒకటి మాత్రం చెప్తా అన్న. ఈ బుక్ ఫేర్ కార్యక్రమాల్లో వెంకయ్య నాయుడు వచ్చాడు, ఆయన వైస్ ప్రెసిడెంట్కి వచ్చారన్న. వచ్చినప్పుడు ఆయన నాకు 30 ఏళ్ల క్రితం కోదాళ్ళలో విలేకరిగా నేనుంటే ఒక చిన్న కథ చెప్పాడు. ఏమనుకోవద్దు, కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళని కార్యం కోసం రూమ్లో పంపించారు. వెంకయ్యనాయుడు గారు చెప్పింది, నేను చెప్పింది కాదు. ఆ లోపలికి వెళ్ళగానే జరిగిన పరిస్థితి ఏంటంటే కరెంట్ వచ్చింది. వామ్మో కరెంట్ వచ్చిందని చెప్పి దాన్ని వెంటనే పొలం కాడిపోయింది మోటార్ వేయటానికి. ఆడికి పోయేసరికి ఏమంటే కరెంటు పోయింది. అరే కరెంటు పోయింది, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ కరెంట్ వచ్చింది, మళ్ళీ ఏడిపోయాడు. అసలు వీళ్ళకి ఇంట్లో అనుమానం వచ్చింది. వీడు అసలు కరెంటు గురించి చూస్తే అసలు వీడి సమస్య ఏందని అనుమానం వచ్చి ఆ ఇద్దరు కాపురం విడిపోయిందట. ఇది వెంకయ్యనాయుడు చెప్పింది. అంటే నేను చెప్పిన వెంకయ్యనాయుడు గారు, మీరు 35 ఏళ్ల క్రితం ఈ కథ చెప్పారు తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో మీరు ఎక్కడైనా చూడండి 24 గంటల కరెంటు ఆగకుండా వస్తుంది. దానికి దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పి వెంకయ్యనాయుడు గారికి చెప్తే వైస్ ప్రెసిడెంట్ ఏమో నవ్వకూడదా పడే అట్లా సీరియస్గా కూర్చొని వినడా కథ. కాబట్టి కరెంటుని వెలిగించిన దాంట్లో జగదీష్ అన్న చేయితోటి విద్యుత్ వెలుగుల్ని వెలిగించారు. ఆయనకి ఎందుకో 2 సార్లు విద్యాశాఖ మంత్రి ఇచ్చినా 2 నెలలు ఉండరు, మళ్ళొచ్చి విద్యుత్ శాఖనే ఉంటారు. విద్యుత్ వెలుగులు పంచినటువంటి జగదీష్ రెడ్డి గారు. 2 ఇప్పుడు కేటీఆర్ గారు చాలా సీరియస్గా ఉంటారు. నేను 2019లో చిన్న ఏమి లేదు, చిన్న చిన్న వ్యాసాలు ఏదో వచ్చినప్పుడు తీసుకొస్తే దాన్ని కంపేర్ చేసి విన్నర్ అని పెట్టి చిన్న పుస్తకం రాస్తే అది నాకు చెప్పడం ఇష్టం లేక చక్రపాణికి చెప్తే చక్రపాణి నాకు చెప్పింది ఇప్పుడు వద్దంటలే అన్న, ఇప్పుడు వద్దంటున్నాడు పుస్తకాలు మన మీద ఎందుకే అని చెప్పి అన్నారు. నేను 2019 నుంచి అట్లే దాచిపెట్టుకున్న దీన్ని జగదీష్ అన్న విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.